హనుమకి రామలక్ష్మణులతో స్నేహం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. రామలక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణాసురుడు అపహరించుకుని లంకకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆమె జాడ కోసం వెతుకుతూ వీళ్ళిద్దరూ కూడా ఋష్యముఖ పర్వతానికి చేరుకుంటారు. వారిని చూసి వాలి తన కోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరుకుంటాడు. హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకుని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి, అయ్యా, మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తోంది. ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏంటి? నేను సుగ్రీవుడి మంత్రిని, వానరుణ్ణి, కామరూప విద్య తెలిసినవాణ్ణి. కాబట్టి నేను ఈ రూపంలోకి మారాను. అందుకని రాముడు ప్రేమతో హనుమ అని పిలిచాడు. వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజరూప దర్శనం ఇస్తాడు. అప్పుడు రాముడు, చూసావా లక్ష్మణ, మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశృతి కూడా లేదు. మహావ్యాకరణ పండితుడని తెలుస్తోంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరిని తీసుకుని సుగ్రీవునికి పరిచయం చేశాడు. సీతాన్వేషణలో తన సాయం అందించడానికి, అలాగే వాలిని వధించి సుగ్రీవుని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకుని అగ్నిసాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు.